వివాదం పెద్దగా మారడంతో కార్మికులకు నిర్మాతలకు మధ్య ఆఘాతం పెరిగిపోయింది. వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం. ఆ తర్వాత ఇప్పుడు కొత్త కండిషన్లు పుట్టుకొచ్చాయి. కొత్త సమస్యలకు తోడు కావడంతో సమస్యల పరిష్కారం చిక్కుముడిగా మారింది. మొన్న లేబర్ కమిషన్ తో రెండు వర్గాలు కూర్చుని మాట్లాడినా సంధి కుదరలేదు. 30% జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది. 4వ రోజుకే ముగుస్తుందనుకున్న సమ్మె ఇప్పటికీ కొనసాగుతుంది. డాన్సర్స్ ఫైటర్స్ విషయంలో లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి, నాన్ లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి అనే రేషియో లెక్క కూడా కొలిక్కి రాలేదు. ఇవన్నీ తేలిన తర్వాతే వేతనాల పెంపు సంగతి ఆలోచిస్తామంటోంది ఫిలిం ఛాంబర్. ఇలాంటి టైంలోనే సినీ కార్మికులు చిరంజీవిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఒకసారి కలిసిన కార్మికులు ఫిలిం ఛాంబర్ నాయకులు మరొకసారి చిరంజీవిని కలుస్తున్నారు. ఇలాంటి టైంలోనైనా కార్మికుల సమస్య పరిష్కారం అవుతుందా, ఎలాంటి కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్గా 6 రోజులుగా కూడా 6వ రోజుకు చేరుకుంది సినీ కార్మికుల ఆందోళన. రైట్, ఇప్పటికీ కూడా వేతనాల పెంపుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రాలేదు. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నిర్మాత నటులు చిట్టిబాబు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి చిట్టిబాబు గారు. హలో చిట్టిబాబు గారు. హలో చిట్టిబాబు గారు, వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్, 6వ రోజుకు చేరుకుంది టాలీవుడ్ కార్మికుల సమ్మె. సో వివాదం మరింత ముదిరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి కూడా కొంత సినీ కార్మికులకి ఒకవైపు సపోర్ట్ దొరుకుతోంది. బట్ ఇప్పటికే చిరంజీవిని కూడా కలిశారు. పలు దఫాలుగా కలిసినా కూడా చిరంజీవి గారు కూడా చెప్పారు 3 రోజుల్లో కూడా సమస్యను పరిష్కారం చేసుకోవాలి అని ఆయన కూడా ఒక సూచన చేస్తారు. బట్ ఏంటి ఇంకా సమస్య అనేది కొలిక్కి రానట్టుగా అనిపిస్తోంది. అదేనమ్మా, ఇప్పుడు సమస్య కొలిక్కి రావడానికి ఇద్దరిలోనూ ప్రొడ్యూసర్స్ కార్మికులు ఇద్దరిలోనూ వాళ్ళిద్దరి వాదనలోనూ ధర్మము ఉంది, ఇద్దరు వాదనలోనూ ఇద్దరికే సమస్యలు ఉన్నాయి. అది ఆ సమన్వయంగా చేయాల్సి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇప్పుడు వాళ్ళని కార్మికులు అడిగేది పెంపు విషయం వాళ్ళ ధర్మబద్ధమైన, ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఇచ్చిన కమిట్మెంట్ పెంచాలి అని. ఆగస్టు 1వ తారీఖు డెడ్ లైన్, ఆగస్టు 1వ తారీఖు దాకా పెంచలేదు కనుక అడిగారు. వాళ్ళ ధర్మం దాంట్లో అట్ ది సేమ్ టైం రేట్లు పెంచడంలో చిన్న సినిమాలు నాశనం అయిపోతాయి. చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదు. ఈ సంవత్సరానికి 20 సినిమాలు పెద్ద సినిమాలు, మిగతా అన్ని 150 సినిమాలు చిన్న సినిమాలే. వాళ్లే ఇండస్ట్రీలో అందరికీ పనులు ఇచ్చేది, ఫుడ్ పెట్టేది, జీతాలు ఇచ్చేది. 120 చిన్న సినిమాలు అవి భారం అయిపోతాయి. ఇప్పటికే భారం అయిపోతుంది, ఇంకా భారం అయిపోతుంది. చిన్న సినిమా ఆగిపోతే మన ఇండస్ట్రీ ఫుడ్ పెట్టేవాళ్ళు ఉండరు. ఈ ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్లు బతకాలి. సో వాళ్ళు 2 రకాలుగా ఆలోచించాలి. పెద్దవాళ్ళ దగ్గర తీసుకుంటాం, ఈ 2 లేయర్లుగా పెట్టి 10 కోట్ల లోపు చిన్న సినిమా, ఆ చిన్న సినిమాకి యాజ్ ఇట్ ఈస్ వేజెస్ పనిచేస్తాం. పెద్ద సినిమాలు 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్ల సినిమాలకు 30% పెంచండి. ఎందుకంటే వాళ్ళకి పెంచితే నష్టం ఏం లేదు. 100 కోట్ల సినిమాకి మొత్తం పెరిగితే సినిమాకి మొత్తానికి కలిపి 1,50,000, 1.5 2 కోట్లు అవుతుంది అంతే, అంతకన్నా అవ్వదు. సో 100 కోట్ల సినిమాకి 2 కోట్లు ఏమోలకి ఖర్చు వాళ్ళ పెద్ద ఫీల్ అవ్వరు. సో అట్లా 2 లేయర్కి ప్రొడ్యూసర్స్ అంగీకరించాలి, వీళ్ళు అంగీకరించాలి. 2 రకాలుగా విభజిస్తే తప్పితే, ఎందుకంటే పాము మీరు అంటే వీళ్ళ పెద్ద నిర్మాతలు చెప్పినట్టు పెంచము అంటే కార్మికులకు నష్టం, పెంచితే చిన్న నిర్మాతలకు నష్టం. సో వయా మీడియాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఈ మిగతా విషయాలు డాన్సర్స్ వాళ్ళు షేరింగ్, మాకు ఇంత పర్సంటేజ్లో మా డాన్సర్స్ ఉండాలి అనేది అది ఎప్పటి నుంచి ఉన్నది. అది పెద్ద ఇష్యూ కాదు. 40% కానీ 30% లేదు మాట్లాడచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ముందు ఈ బేసిక్ పాయింట్ వాళ్ళు పెంచమన్నట్టు పెంచితే వాళ్ళకి సుఖమే, కానీ చిన్న ప్రొడ్యూసర్ నలిగిపోతారు, తీయలేరు. సో అలాగని పెంచకపోతే కార్మికులు నష్టపోతారు. సో 2 రకాలు, ఇద్దరు వాళ్ళు ఒక మెట్టు దిగాలి, వీళ్ళు ఒక మెట్టు ఎక్కాలి. పెద్ద నిర్మాతలు చిన్న సినిమా నిర్మాతలు బూచిలాగా చూపించి చిన్న సినిమాలు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి వీళ్ళు ఎస్కేప్ అవ్వకూడదు. చిన్న సినిమా నిర్మాతలు ఏమైపోతారు అని వాళ్ళ చూపించి సింపతి ఏం చేస్తూ అసలు మొత్తానికి ఎస్కేప్, పెద్ద నిర్మాతలు ముందుకు రావాలి.
కోట్లు తీసుకునే సినిమా కోట్లు రెమ్యునరేషన్లు ఇస్తున్న సినిమాలు తీస్తున్న నిర్మాతలు ముందుకు రావాలి. ఎస్, మేము 10 కోట్ల పైన సినిమా తీస్తే మేము దీనికి అంగీకరిస్తాం, 10 కోట్ల లోపు తీసే సినిమాలకి ఇప్పుడే ఉన్న రేట్లకు పనిచేయండి రావాలి. అట్లా వాళ్ళు వస్తే దారికి రావాలి. అంతేకాని మొండిగా మేము ఇస్తాము ఈ రామ అనే మాటలు కూడా మాట్లాడకూడదు. మీరు కాకపోతే ఎక్కడ తీసుకొస్తాం, బాంబే నుంచి తీసుకొస్తాం, బెంగళూరు, ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి కోతలు, అర్ధరహితమైన మాటలు, కార్మికులు రెచ్చగొట్టే మాటలు. ఆ పిచ్చి కోతలు మానేయాలి. వాళ్ళు స్కిల్డ్ ఏంటి స్కిల్డ్ ఇండస్ట్రీలో టచప్ మ్యాన్ కూడా స్కిల్డే, నా లైట్ బాయ్ కూడా స్కిల్డే. స్కిల్ అనేదానికి అర్థం ఏంటి? ఏదో వీళ్ళు స్కిల్డ్ వాళ్ళు లేబర్ తీసుకుంటారు. స్కిల్ ఇది గ్రాఫిక్స్ ఇలాంటి వాళ్ళు స్కిల్డ్ తీసుకొచ్చేస్తున్నాం కదా. ఇవాళ పెద్ద కొత్త ఉంది. మెంబర్స్ తోటి చేయిస్తున్నాం. గ్రాఫిక్స్ బాంబే వెళ్ళి లండన్ వెళ్ళి చేసిన వాళ్ళతో మెంబర్స్ జరుగుతూ ఉంది. దానికి స్కిల్డ్ మేము ఇష్టం వచ్చినట్టు ఎవరైనా పెట్టుకుంటామంటే అంత ఈజీనా? ఇక్కడ ఇండస్ట్రీ నమ్ముకుని 2 లక్షల మంది కార్మికులు ఉంటే 2 వదిలేసి మేము తమిళనాడు తెప్పిస్తా అంటే ఊరుకుంటారు. ఈ పిచ్చి పిచ్చి మాటలు, బాధ్యత లేని మాటలు మాట్లాడతారు కొంతమంది నిర్మాతలు. పెద్దవాళ్ళు కాదు, ఇప్పుడు పుట్టుకొచ్చిన పుట్టుకోగులు నిర్మాతలు కొంతమంది వాగుతున్నారు. పిచ్చి వాగులు అవి వాగకూడదు. అంటే నిర్మాతలు అంటే 5% కూడా ఆఫర్ చేశారు, బట్ దానికి ఫెడరేషన్ కూడా ఒప్పుకోలేదు. బట్ అంటే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు. సో మధ్యస్థంగా కూడా అంటే ఎవరో ఒకరు రాజీకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయాలి. బట్ షూటింగ్ అన్ని ఆగిపోవడం వల్ల డైలీ ఎవరైతే కార్మికుల జీవనోపాధి ఉంటుంది కదా, అవన్నీ వాళ్ళకు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది కదా. అదే అందుకనే ఉభయత్రా చెప్తాము, కార్మికులు కూడా పెంచాలి. అట్ ది సేమ్ చిన్న సినిమాలు బతికించుకోవాలనే పాయింట్ కార్మికులకు కూడా అవసరం. ఎందుకంటే కార్మికులకి ఫుడ్ పెడుతుంది పెద్ద సినిమాలు కాదు, చిన్న సినిమాలే. పెద్ద సినిమాలు సంవత్సరానికి 20 సినిమాలు, ఆ 20 సినిమాలు 2 లక్షల మందికి ఫుడ్ పెట్టదు. ఈ చిన్న మధ్యలో తీసే 120 సినిమాలు 130 సినిమాలు చిన్న సినిమాలు. వాళ్లే పనులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, జీతాలు ఇస్తారు, అన్ని ఇస్తారు. వాళ్ళకు డబ్బులు వస్తాయి రావట్లేదు ఇస్తారు. వాళ్ళని బతికించుకోవాలి. అందుకని పెద్ద సినిమాలకు 30%, చిన్న సినిమాలకు ఇప్పుడు ఉన్న రేట్లకు పనిచేస్తాం. ఈ పద్ధతిలో కార్మికులు కూడా వస్తే ఉభయత్రా బాగుంటుంది. అది ఎస్, అంటే ఎక్కువగా కూడా అంటే పెద్ద సినిమాలు ఎప్పుడో 1-2 సంవత్సరానికి రిలీజ్ అవుతాయి, భారీ బడ్జెట్ సినిమాలు. బట్ చిన్న సినిమాలే కూడా సంవత్సరానికి కొన్ని చిన్న నిర్మాతలు ఉంటారు. నిర్మాత అనేవాడే లేకపోయి ఉండుంటే సో ఈ కార్మికులకు ఉన్న సమస్యలు కూడా అంటే మనం చూస్తాం. కార్మికుల యొక్క జీతాలు బట్టి చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. సో అంటే అదర్ స్టేట్స్ తో పోల్చుకుంటే ఇక్కడ ఈ స్టేట్ లో కొంత కార్మికుల వేతనాలు ఎక్కువ అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అది చెప్తున్నారమ్మా. మన అదర్ స్టేట్స్ తోటి ఆ బిజినెస్ మన బిజినెస్ ఏంటి? కర్ణాటక మార్కెట్ ఏంటి? కర్ణాటక బిజినెస్ ఏంటి? 100 కోట్లు టచ్ అవటమే ఎక్కువ అక్కడ. మన బిజినెస్ ఏంటి, వాళ్ళ బిజినెస్. ఈ ఏం కంపారిజన్ ఇది? వాళ్ళ మార్కెట్ బట్టి ఉంటుంది. మన మార్కెట్ నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, హాలీవుడ్ తోటి పోటీ పడుతున్న మార్కెట్ లోకి వెళ్ళాం మనం. వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం. ఏం పిచ్చి మాటలు కదా అది. అదే తప్పు మాటలు అనేది. అవగాహన లేకుండా ఏదో ఇప్పుడు వచ్చిన పుట్టుకొచ్చిన 1-2 సినిమాలు తీసి వాళ్ళ ఇండస్ట్రీ మీద ఒక అవగాహన, పూర్తి బాధ్యత లేకుండా మాట్లాడే మాటలు. వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఏమిస్తున్నారు ఎక్కువ? వాళ్ళు నా కార్మికుడు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం. సాఫ్ట్వేర్ ఆడ ఏసీ కూర్చొని నొక్కుతూ ఉంటాడమ్మా. నా కార్మికుడు 800 లైట్లు, 800 కిలోవాట్ లైట్ ముందు నుంచి చెమట ఉడుస్తూ పనిచేస్తాడు. లైట్ మోసుకుని పరిగెడతాడు ఆ ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్ కి. వాడి కష్టానికి సాఫ్ట్వేర్ ఎడికన్నా ఎక్కువ ఇస్తున్నా అంటే ఇవ్వాలి. ఇది చెమటోటి పనిచేస్తాడు, వాడు ఏసీ రూమ్ కూర్చొని పనిచేస్తాడు. ఇవన్నీ పిచ్చి పాటలు. వాడికన్నా ఎక్కువ ఇస్తున్నాం అంటే మీరు తక్కువ మీ దృష్టిలో? సాఫ్ట్వేర్ పనిచేస్తాడు. నిర్మాత నమస్తే అండి, నట్టి కుమార్ గారు. నమస్తే అండి. ఎస్, అంటే సినీ టెక్నీషియన్స్ సినిమా నిర్మాణంలో కార్మికుల యొక్క పాత్ర చాలా ఎనలేనిది. అంటే వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ చాలా వరకు ఎక్కువ. బట్ ఇన్ని రోజులుగా కూడా సినిమాలు షూటింగ్స్ అన్ని బంద్ చేసి వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నా కూడా ఎంతవరకు ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు సినీ కార్మికులు బంద్ చేశారు అంటున్నారు. అసలు బంద్ దాకా ఎందుకు వచ్చింది? నెంబర్ 1. అసలు మీకు మార్చి నుంచి 3 నెలలు చర్చలు జరుగుతున్నప్పుడు, ఆ చర్చల్లో విఫలమైనప్పుడు, నాయకులు విఫలమైనప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి ద్వారా చేసుకోవాలా లేదా? ఎవరైనా ఇప్పుడు ఇద్దరు నాయకులు అండి, ఛాంబరు కౌన్సిల్ నాయకులు విఫలమైనప్పుడు దాన్ని ఎవరో ఒక ద్వారా చేసుకోవాలా లేదా? అసలు బంద్ దాకా ఎందుకు వచ్చింది అనేది ఒకటి.
రెండోది ఇది ఎవ్రీ 3 years ఒకసారి వస్తున్న ఈ విషయమే. ఇది రెగ్యులర్ ఫార్మేటే. మనం వాళ్ళు అడుగుతారు, మనం 30% అడుగుతారు, మనం ఎంత పెంచుతాం, మా కష్టాలు చెప్తాం, వాళ్ళ కష్టాలు చెప్తారు, ఇవన్నీ రెగ్యులర్ గా నడిచేవే. దీనికి బంద్ అవసరం లేదు అంటాను నేను. ఫస్ట్ నెంబర్ 1, ఇక్కడ దీంట్లో ఎక్కడో ఏదో రాజకీయం ఉంది. రాజకీయం అంటే పొలిటికల్ కాదు, మా దాంట్లో రాజకీయం. ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చి ఎలాగోలాగా చేయండి ప్రాబ్లము అంటారు గిల్టోలు. మా వాళ్ళు చిన్నోళ్ళు ఏమంటారంటే 3 సంవత్సరాల క్రితం 25% మనకు తగ్గిస్తానని చెప్పి లెటర్ ఇచ్చారు ఫెడరేషన్, తగ్గించి షూటింగ్ చేస్తానని చెప్పిన వాళ్ళు ఈ రోజు దాకా మాకు బేఖాతా చేశారు. కనుక మేము చిన్నవాళ్ళు ఎవరు రూపాయి పెంచడానికి లేదు అని వాళ్ళు అంటారు. మేమున్న కష్టాలు క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు సినిమాలకి. ఇప్పుడు సినిమా తీయడం అనేది మా ఫ్యాషను, పోగొట్టుకోవడం మా ఫ్యాషను, కార్మికుడికి డబ్బులు ఇవ్వాలి. కాకపోతే మా బాధను కూడా అర్థం చేసుకోమని అనేది నిర్మాత, చిన్న సినిమా నిర్మాతల బాధ. అంటే నట్టికుమార్ గంటే ఎవరు రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే చిన్న నిర్మాతల వాళ్ళకి సంబంధించి కూడా సినిమాలు చాలా వరకు నిర్మాతలు రాజకీయం చేయట్లేదు. నిర్మాతలు రాజకీయం చేయట్లేదు, కార్మికులు రాజకీయం చేయట్లేదు, నాయకులు రాజకీయం చేస్తున్నారు. నేను డౌట్ లేకుండా చెప్తున్నా, ఇస్ డౌట్, నో డౌట్. ఆ నాయకులు రాజకీయం చేస్తున్నారు తప్ప నిజమైన కార్మికుడు ఎవరు రాజకీయం చేయట్లేదు. కార్మికుడు ఉదయాన్నే పనికి వెళ్ళాలని చూస్తాడు, కార్మికుడు షూటింగ్ ఆపాలని చూసుకోడు, నిర్మాత సినిమా షూటింగ్ చెయ్యాలని చూస్తాడు, నిర్మాత ఉదయం షూటింగ్ జరుగుతుంటే ఎంత వేగంగా సినిమా అవుతే పూర్తి రిలీజ్ అవ్వాలని చూస్తాడు. కార్మికుడికి నిర్మాతకి ఎప్పుడు కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగరండి. ఈ మధ్యవర్తులు 3 నెలలు ఏం సాధించారు, ఏం చేశారు? మీ వర్కింగ్ కండిషన్ అనేది ఇప్పుడు ఏం కొత్త కండిషన్స్ ఏం లేవండి, పాత కండిషన్సే. పాత కండిషన్ లో మనం 9 to 9 కాల్ షీట్ అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వలేదు. ఓకే, వాళ్ళు ఇవ్వాలని అడుగుతున్నాం. ఆదివారం నాడు సింగిల్ కాల్ షీట్ అడుగుతున్నాం. ఆల్రెడీ మన సెకండ్ సండే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి నో వే షూటింగ్. వాళ్ళు పండగల గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు డబుల్ కాల్ షీట్ లేదా షూటింగ్ ఆపుకోవాలి. ఇవన్నీ ఉన్నవే. మనం వాళ్ళు అడుగుతున్న కొన్ని అవన్నీ వెసులుబాటు కూర్చొని మాట్లాడుకో, షూటింగ్లో ఆపుకొని మాట్లాడుకోవాల్సినంత అవసరమే లేదు. షూటింగ్లో ఆపుకొని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూర్చొని మాట్లాడుకోవాల్సినంత అవసరమే లేదు. మనం టైం పెట్టుకొని కూర్చొని మాట్లాడవచ్చు. మరి ఎందుకు జరగలేదు ఇది? అలా 30% అడిగారు, 30% మేము ఇవ్వలేమండి, ఇగో ఈ సంవత్సరం 10% ఇస్తాం. 5% అన్యాయం అది. 10% ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ కొంత ఇస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంత ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మేము ఇండస్ట్రీ కొంచెం బాగోలేదు కాబట్టి, ఇండస్ట్రీ ఇబ్బందులు ఉంది కాబట్టి ఈ 13 డైలీ లేబర్కి పెంచాల్సిందే. అవునన్నా కాదన్నా డైలీ లేబర్కి పెంచవలసిందే. హీరోయిన్ వెనకాల వచ్చిన మేకప్లు పెంచుతున్నాం, కాస్ట్యూమర్కి పెంచుతున్నాం, మళ్ళా కాస్ట్యూమ్ డిజైనర్కి పెంచుతున్నాం, మేనేజర్కి పెంచుతున్నాం, మళ్ళీ డేట్లు చూసిన మేనేజర్కి ఇస్తున్నాం, మళ్ళీ బెంచ్ కార్ ఇస్తున్నాం, ఇన్నోవాలు ఇస్తున్నాం, చార్టర్డ్ ఫ్లైట్ ఇస్తున్నాం, మామూలు ఫ్లైట్ ఇస్తున్నాం, బిజినెస్ క్లాసులు ఇస్తున్నాం. నాట్ ఓన్లీ హీరోయిన్, ఆల్ సైడ్ ఆర్టిస్టులు కూడా. మరి వాళ్ళ దగ్గర లక్షలు వెళ్ళిపోతుంటే మన ప్రొడక్షన్ పూర్తి తిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు వచ్చి ఎక్కడో హోటల్ కావాలంటే ఆ హోటల్కి వెళ్తున్నాం. ఆ కారుకి డీజిల్కే 10,000 అవుద్ది, మనం వీళ్ళకి 200 పెంచడంలో తప్పే ఉందండి, 300 పెంచడంలో తప్పే ఉందండి. రాత్రి అనక పగలనక తెల్లవారు 4 గంటలు లేచి రాత్రి 9 గంటల దాకా మన కోసమే కష్టపడుతూ, మన కోసమే ఉంటూ, మనతో పాటు పోగలాడుతున్న ఆ కార్మికులు డైలీ లేబర్కి పెంచడంలో తప్పే ఉందండి. మనం ఆలోచన ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. మీకు ఆలోచన ఉంటే వాళ్ళు కూడా వాళ్ళని రెచ్చగొట్టిన కార్మిక నాయకులకు వాళ్ళు చెప్పాలి. ఇప్పటికే ఒకసారి చిరంజీవి గారిని కలిశారు, బట్ ఇలాంటి టైంలో మళ్ళీ కార్మికులందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా అంటే ఆయన చెప్పారు ఒక 3 రోజుల్లో మీరు అందరూ ఏదో చిరంజీవి గారితో నిన్న కూడా నేను మెసేజ్ పెట్టా, చిన్న సినిమా నిర్మాతలు అందరూ కలుద్దాం అని అన్నారు. ఆయన కూడా వీలు చూసుకొని ఇవాళ ఏదో తేలిన తర్వాత అది రైట్ టైం కంపల్సరీ అందరినీ కలుద్దాము, కంపల్సరీ రైట్ టైంలోనే వద్దామని చెప్పారు ఆయన ఉదయం కూడా మెసేజ్ పెట్టారు నాకు. రైట్ టైం, ఎందుకంటే నిర్మాతలు అందరూ చిన్నోళ్ళందరూ కూడా చిరంజీవి గారికి పెద్దోళ్ళు చెప్పారు కదా, చిన్నోళ్ళ బాధ కూడా చెప్దాము అని అన్నారండి. ఇప్పుడు ఎవరో ఒకరికి మనం చెప్పాలండి, పెద్దోళ్ళకి చెప్పాలి. చెప్పేటప్పుడు ఆ బాధను అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా. అదే మేము చెప్దామని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు కూడా వెయిటింగ్, ఎందుకంటే ఇవాళ ఏదో తేలుతుందని ఆటోమేటిక్గా వెయిటింగ్ ఉన్నామండి. ఇప్పుడు మధ్యాహ్నం ఆల్రెడీ మీటింగ్ ఇప్పుడు రమ్మన్నారు, బయలుదేరుతున్నాం మీటింగ్కి. ఏం మీటింగ్ ఏంది ఇప్పుడు ఇక్కడ చిన్నవాళ్ళ బాధ అర్థం చేసుకోవాలండి, పెద్ద సినిమా నిర్మాతలు అలాగే అక్కడ కార్మికుల బాధ అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే మీరు వేస్టేజ్ని ఆపండి, మీరు ఖర్చులు ఆపండి.
డైలీ లేబర్ కి ఇది డైలీ ప్రక్రియ అండి అది. ఆ డైలీ లేబర్ పెంచాల్సిన బాధ్యత ఉంది. 3 సంవత్సరాల క్రితం పెట్రోల్ రేట్ ఎంత, 3 సంవత్సరాల క్రితం గోల్డ్ రేట్ ఎంత, 3 సంవత్సరాల క్రితం బియ్యం రేట్ ఎంత, 3 సంవత్సరాల క్రితం టోటల్గా మన టికెట్ సినిమా టికెట్ రేట్ ఎంత, ఈ రోజు టికెట్ రేట్ ఎంత, 3 సంవత్సరాల క్రితం మన బడ్జెట్ ఎంత, ఇప్పుడు బడ్జెట్ ఎంత. మరి అన్ని పెరిగినప్పుడు కార్మికుడి జీతం పెరగదా అండి? ఎస్ నట్టికుమార్ గారు, అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒక కామెంట్ చేశారు. అంటే వీళ్ళు కార్మికులకు అందరికీ కూడా మద్దతుగా కూడా ఆయన కూడా మద్దతును ప్రకటించారు. అంటే జీవన ఉపాధి అంటే ఏ విధంగా కూడా మనం పెరుగుతున్న ఖర్చులు బట్టి కూడా పెరుగుతున్న నేపథ్యం అవి కూడా పెరగాలంటున్నారు. బట్ అక్కడ సినీ పరిశ్రమ నుంచి కూడా కళ్యాణ్ గారు అనుకుంటా ఆయన కూడా అన్నారు అసలు ప్రభుత్వ జోక్యం అయితే దీంట్లో అవసరం లేదని అంటున్నారు. ఓన్లీ ఒక సినిమా టికెట్ల అవసరానికి పెంపుకు మాత్రం ప్రభుత్వాన్ని మేము కలవాల్సి ఉంటుంది, బట్ ఇవన్నీ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంటే ఒకటి ఉందండి, మాకు సుప్రీం బాడీ ఛాంబర్ ఇక్కడ ఇది ఒక మా ఇంట్లో గొడవ అండి. ఇది స్మాల్ మా ఇంట్లో గొడవ. ఇది మా అన్నదమ్ముల మధ్య గొడవ. మా అన్నదమ్ములందరికీ మాకు బాడీ సుప్రీం ఇది ఛాంబర్ లో మేము కూర్చొని మాట్లాడుకు. ఇది రెగ్యులర్ ప్రక్రియ అండి. ఇది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, లేబర్ కమిషనర్ ఇన్వాల్వ్మెంట్ ఇది వేరండి. లేబర్ కమిషనర్ కి ఆ రూల్స్ వేరు, ఇక్కడ వేరు. మేము మార్నింగ్ 4 రకాల టిఫిన్ పెడతాం. లేబర్ కమిషనర్ రూల్ లో 4 రకాల టిఫిన్ లేదే. మేము 11 గంటలకి మళ్ళీ స్నాక్స్ ఇస్తాం, 12 గంటలకి టీ ఆర్ స్నాక్స్ ఇస్తాం. మరి లేబర్ కమిషనర్ దాంట్లో రూల్ లేదే. మధ్యాహ్నం 2 గంటలకి నాన్ వెజిటేరియన్ తో భోజనం పెడతాం. లేబర్ కమిషనర్ రూల్ లేదే. 6 o'clock నట్టికుమార్ గారు మీరు అలాగే లైన్ లో ఉండండి. సినీ నటుడు చిన్న కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చిన్న. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. ఏం చెప్తారు? సినీ కార్మికుల ఆందోళన 6 రోజుల వరకు కూడా కొనసాగుతోంది. 6 రోజులుగా కూడా సో చిరంజీవి గారిని కలిశారు. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఒక మీటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అసలు ఇప్పటికి ఎక్కడ కూడా ఒక కొలిక్ వచ్చినట్టుగా కనిపించడం లేదు. అంటే అందరూ సామరస్యంగా వెళ్తేనే కరెక్ట్ అండి, బెటర్ ఇది. ఎందుకంటే ఇది నువ్వు గొప్ప నేను గొప్ప అనే దానికి వెళ్తే ఇది తెగదు. ఇది మ్యాటర్. ఇప్పుడు యాక్చువల్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. అది మన చేతుల్లో లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రొడ్యూసర్ ఇస్ ఎ సుప్రీం అండి. ప్రొడ్యూసర్ ఇస్ ఎ సుప్రీం. అది పోయింది ఇప్పుడు. అది పోవడం వల్ల వచ్చిన నష్టాలే అన్ని. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ సుప్రీం, నేను వచ్చిన కొత్తల్లో ఉన్న దేవర ప్రసాద్ గారు, గోపాల్ రెడ్డి గారు, దొరసామరాజు గారు, శ్రీదత్ గారు, నేను చేసిన వాళ్ళంతా అప్పట్లో సురేష్ బాబు గారు, వీళ్ళంతా సుప్రీంస్. అంటే వాళ్ళ ముందు ఎవరు మాట్లాడే అర్హత కూడా లేదు. అది పోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చేసాయి. మరి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ సుప్రీం అవుతాడో అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది నా దృష్టిలో అయితే. హలో చిన్న గారు, అంటే జనరల్ గా ఇప్పుడు 30% అనేది పెంపు కావాలని కోరుకుంటున్నారు. అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కొంచెం తక్కువగానే ఉన్నాయి అంటున్నారు వేతనాలు. బట్ ఇక్కడ బెంగాల్ మోడల్ ఎందుకు తీసుకోకూడదు అంటున్నారు? అంటే బెంగాల్లో కూడా 30% వాళ్ళైతే కార్మికులందరికీ కూడా ఇస్తున్న పరిస్థితి. సో బెంగాల్ మోడల్ ని ఇక్కడ టాలీవుడ్ లో అప్లై చేయకూడదా? అలా అంటే మనాళ్ళని మనమే వెళ్తూ పొడుచుకున్నట్టు అవుతుంది కదండి. ఇప్పుడు నేను 38వ సంవత్సరం అండి యాక్ట్ చేయడం మొదలుపెట్టి. అప్పటి నుంచి పనిచేసే కార్మికులు కూడా ఇప్పుడు నాతో పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కాదని వేరే వాళ్ళని తీసుకురావడం అనేది కొత్త కరెక్ట్ కాదు కదా. మన వాళ్ళనే మనం సర్ది చెప్పుకోను, అంత కాదు ఇంతనో ఏదో కొంత. ఇప్పుడు వాళ్ళకి హీరోకో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు చిన్న గారు, అంటే బెంగాల్ పరిశ్రమలో టెక్నీషియన్స్ కి 30% పెంచారు అక్కడ. అదే అంటే ఇక్కడ కూడా వీళ్ళు అదే కోరుకుంటున్నారు కదా 30%. సో అక్కడ ఆ మోడల్ ఇక్కడ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెంచడం జరగదంటారా అంటున్నా. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే ఒకటేసారి 30% అంటే బాగా ఇబ్బంది అయిపోద్ది, చిన్న నిర్మాతలకు మరీ ఇబ్బంది అయిపోతుంది అనేది వీళ్ళ వాదన. ఇప్పుడు నేను విన్నదాన్ని బట్టి, నేను టీవీలో చూసింది, నేను లైవ్ డిస్కషన్కి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఒకటేసారి అనే లోపల కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు. చిన్నాళ్ళకైతే అసలు చాలా బర్డన్ అయిపోతుంది. చిన్న ప్రొడ్యూసర్లకి అయితే డెఫినెట్ గా బర్డన్ అయిపోతుంది. ఇప్పుడు పెంచొద్దు వాళ్ళని రోడ్డు పాలు చేయాలని చెప్పి నేను అనట్లా. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. ఫస్ట్ థింగ్ ప్రొడ్యూసర్ బాగుండాలండి. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ అండి. నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి నమ్మే ఒకే ఒక ఇది, ప్రొడ్యూసర్ అనేవాడు. ఈ రోజు వర్క్ జరుగుతా ఉందండి, నేను సినిమా ఆపేశాను తీయట్లేదన్నాడు, రేపటి నుంచి పని లేదుగా ఇంకెవరికి. అంతే కదా. ప్రొడ్యూసర్ ను మనం కాపాడుకుంటూ రావాలి. ఆ కాపాడుకోవడంలో మనం నువ్వు గొప్ప నేను గొప్ప, నీది పై చేయ నాది పై చేయ అనే దానికి వెళ్తే
ఇలాగే ఉంటాయి, తెగవు ఇవి, మ్యాటర్ తెగదు. అందుకని ఇప్పుడు నేను వాళ్ళ తరపున వీళ్ళ తరపున ఎవరి తరపున ఫస్ట్ ప్రొడ్యూసర్ షుడ్ బి గుడ్. ఆయన బాగుండడానికి మనం ఎలా చేయాలి అనేది కార్మికులు ఆలోచించాలి, మిగతా వాళ్ళు ఆలోచించాలి. ఎస్, అంటే చిన్న గారు, మనం అంటే రోజువారీ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో, ఈ మొత్తం ఏదైతే సమ్మె చేస్తున్నారో వాటి వల్ల వాళ్ళకి చాలా వరకు కూడా కష్టంగా ఉంటుంది కదండి మరి. అవునవును. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, నేను అనుకోండి ఈ రోజు ఒక సినిమా చేశాను, పెద్ద హిట్ అయింది, మరుసటి రోజుకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు అంటున్నా. వాళ్ళు అలా అనలేరుగా. వాళ్ళు ఎంత సక్సెస్ వచ్చినా వాళ్ళ రోజువారీ కార్యక్రమం వాళ్ళదంతే. దానికి ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా న్యాయమే. కాకపోతే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మేము 3 సంవత్సరాల నుంచి అడగలేదు, ఒకటేసారి 3 సంవత్సరాలు కలిపి 30% అడుగుతున్నాం అనేది ఇప్పుడు జరిగింది. దానివల్ల వచ్చిన ప్రాబ్లమే. ఇప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 10% జరుగుతూ వచ్చినా అలా ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఒకటేసారి 30 అనే లోపల భయపడిపోతున్నారు అందరూ. అక్కడ వచ్చింది ఈ ప్రాబ్లం. మేబీ నటి కుమార్ గారు ఉంటారు, ఆయనకి తెలియదేం కాదు. అంటే ఇప్పటికే సినిమా పరిశ్రమ అనేది చాలా ఆర్థిక కష్టాలతో కూడుకుంది. చాలా అండి, చాలా అంటే చాలా. నేను ఈ మధ్య టీవీ ఎక్కువ చేస్తున్నాను, సినిమాలు కూడా చేశాను. లాస్ట్ మంత్ కూడా ఒక సినిమా చేశాను. వేస్టేజ్ ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయిందండి. ఫస్ట్ అది తగ్గించుకోవాలి. వేస్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువైపోయిందండి. నేను చూసి ఇందాక నటి కుమార్ గారు మాట్లాడుతూ కూడా, ఇప్పుడు కొత్తగా ఒక హీరోయిన్ వస్తే తనకి ఒక అసిస్టెంట్ కి మొత్తం ఫ్లైట్ కి వీటన్నిటికి కూడా కాస్ట్ ఆఫ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఒక నిర్మాత అనేది భరించడం అనేది చాలా కష్టం అవుతుంది, మొత్తం తడిసి మోపడవుతుంది. బట్ నిజంగా డైలీ కష్టపడే కార్మికులకి, నిజంగా వాళ్ళు డైలీ సినిమా అంతా ఉంటారు కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు, వాళ్ళకి పెంచడంలో తప్పేం కాదు, న్యాయబద్ధంగా ఉండాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తప్పు కాదు. ఇప్పుడు నేను కొందరు చూశాను, వాళ్ళ అదర్ స్టేట్స్ నుంచి హీరోయిన్స్ వస్తున్నారు, వాళ్ళ అసిస్టెంట్లు కూడా స్టార్ హోటల్లో పెడుతున్నారు, వాళ్ళకి సపరేట్ క్యారవాన్ ఇస్తున్నారు. అదే అర్థం కావట్లేదు అసలు. స్టూడియోలో రూమ్ ఉంటే కూడా వేరే క్యారవాన్ పెడుతున్నారు. అసిస్టెంట్లకు క్యారవాన్ అనేది ఎక్కడా వెళ్ళాను. నేను ఇప్పటికీ బాత్రూమ్ ఫెసిలిటీ ఉంటే నేను అసలు క్యారవాన్ అడగను, ఏమీ అడగను, బయటే కూర్చుంటా, నేను రూమ్ లోనే కూర్చుంటా. అసిస్టెంట్లకు క్యారవాన్లు ఏంటి, అసిస్టెంట్లకి సపరేట్ క్యారియర్లు ఏంటి? మామూలుగా మేము చేసేటప్పుడు అసిస్టెంట్లు నేను తిన్న తర్వాత నా క్యారియర్ తీసుకొని తినడమో, లేదంటే రూమ్ బయట కూర్చోనడమో ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి స్టార్ హోటళ్ళు, దీదాలు వేసేసి ఖర్చండి, దీని బదులు వాడికే ఇవ్వచ్చు, అది కూడా దానికి ఒప్పుకుంటాను. డెఫినెట్ గా ఏదైతే వేస్టేజ్ అవుతుందో ఆ మనీని వీళ్ళకి డైవర్ట్ చేయాలి. వీళ్ళు నిజంగా లైట్ బాయ్ పడే కష్టం అనేది వాడి భుజం చూస్తే తెలుస్తుందండి. ఒక్కొక్క లైట్ ఎంత వెయిట్ ఉంటుంది, మనం అయితే ఎత్తను కూడా ఎత్తలేము దాన్ని. పైగా ఒక్కొక్కసారి 50 మెట్లు ఎక్కుతాడు ఆ లైట్ పట్టుకొని, ఏ ఆధారాలు కొండ ఎక్కుతాడు. వాళ్ళు పడేది కష్టం, డెఫినెట్ గా కష్టమే, తిరగలేదు దాంట్లో. వాళ్ళు అడిగేది తప్పు లేదు, వాళ్ళు అడిగేది న్యాయం, దానికి నేను కాదన్ను. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్యల్లో 30% ఒకటేసారి అనే లోపల అందరూ భయపడుతున్నారు. ఆ భయపడడం అనేది ఎలా సామరస్యంగా చేసుకోవాలనేది చెయ్యాలి. అంటే ఇవాళ మళ్ళీ ఇంకొకసారి చిరంజీవి గారిని కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఈ ఒక్క మీటింగ్ లోనైనా కూడా ఈ అంశానికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ పడచ్చు అనుకోవచ్చు అండి? అది కరెక్ట్ గా చెప్పలేమండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాధల్లో నుంచి వచ్చిందే కాబట్టి వాళ్ళు ఇప్పుడు జరగకపోతే ఏం జరగదు అనే దాంట్లో ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు కనుక ఈ సమస్య తేలకపోతే ఇది ఇలాగే ప్రొలాంగ్ అవుద్ది అనే దీంట్లో ఉంటారు. అందుకని వాళ్ళు ఇక్కడ పట్టుబట్టాం కదా, పట్టుబట్టుకొని కూర్చున్నామనే ఉంటారు వాళ్ళు కూడా. ఇది పట్టు విడుపుల్లో ఏది ఒక కాదు, ఇప్పుడు 5 తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దాం, ఇలాంటి ఏదైనా పెద్ద మనుషులే మాట్లాడాలి. నేను సినిమా తీశాను కానీ నేను రెగ్యులర్ గా ప్రొడ్యూసర్ని కాదు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి చిన్న గారు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మనతో పాటు రామకృష్ణ గౌడ్ డైరెక్టర్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామకృష్ణ గౌడ్ గారు. నమస్తే నా పేరు గూడ రామకృష్ణ. రైట్, రామకృష్ణ గారు. రామకృష్ణ డైరెక్టర్, యాక్టర్ అమ్మ. ఇప్పుడు ఓకే రైట్, ఏం నేను చెప్పాలి నా గురించి. ముందుగా నా గురువు గారు దాసనారాయణరావు గారు.
ఎస్ దాసరి నారాయణరావు గారు ఉండుంటే ఈ సమస్యలన్నిటి కూడా ఇప్పుడు చెక్ పెట్టేవారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి గారు పెద్దగా ఉన్నారు. సో గత 3 రోజులుగా కూడా ఇప్పటికే ఆయనతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక మీటింగ్ కూడా జరుగుతోంది. బట్ 6 రోజులుగా కూడా కార్మికులు సమ్మె చేస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. ఒక సినిమా పరిశ్రమ అంటే టెక్నీషియన్స్ అందరి కృషితో కూడా సినిమా అనేది నడుస్తుంది. బట్ చిన్న వాళ్ళ సమస్యలు ఎందుకు అంత లైట్ గా తీసుకుంటున్నారా? ఎందుకు కొలిక్కి రాలేదు అనుకోవచ్చండి? ఏం లేదమ్మా, సినిమా ఫీల్డ్ ప్రస్తుతం చెప్పుకోవాలంటే కరోనా ముందు, కరోనా తర్వాత సినిమా ఫీల్డ్ ఒక రకంగా బజార్ను పడ్డది. నిజంగా బజార్ను పడ్డ సినిమా ఫీల్డ్ మళ్ళీ ట్రాక్ లో పడుతున్నారు అనుకున్న టైంలో ఇటువంటి స్ట్రైక్లు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అదే గురుగారు దాసనారాయణరావు గారు ఉంటే 4 గోడల మధ్య 4 గంటల సమస్య సాల్వ్ అయ్యేది. సరే, అఫ్ కోర్స్ ఆయన లేరు, అది అనవసరం. ఇక్కడ 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పెంచాల్సిన 10%, 30% కూర్చుంది. వీళ్ళు కార్మికుల పక్షంగా కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం 10% పెంచమని చెప్పేసి అడగలేదేమో. ఇటు ఛాంబర్ వాళ్ళు, కౌన్సిల్ వాళ్ళు కూడా సంవత్సరం బహిష్కరించాల. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వింటున్నా, చెప్పండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మ సినిమా థియేటర్ కి జనం పోయే పోషన్ లేదు. కరోనా తర్వాత సినిమాకి ఆల్టర్నేటివ్ చాలా వచ్చేసినాయి. ఓటీటీ, ఇక ఫోన్ ఓపెన్ చేస్తే ఇక అన్ని రకరకాల మ్యాటర్. దీనివల్ల సినిమా అనేది చాలా వీక్ అయిపోయింది. ఈ పొజిషన్ లో ఇటు ప్రొడ్యూసర్లు కానీ అటు కార్మికులు కానీ పంతం పెట్టి కూర్చోవడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే చిరంజీవి గారు పెద్దవారు, బాలకృష్ణ గారితో కూడా మాట్లాడారు నిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అందరూ ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. నాకు తెలిసి ఇవాళ రేపట్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఒక ఆశ. ఏదైనా ఒకేసారి 30% పెంచమంటాం కార్మికులు, ఇది ఒక రకంగా కరెక్ట్ కాదు. మేమేం పెంచమంటాం ఇటు ఛాంబర్ వాళ్ళు కానీ కౌన్సిల్, ఇది కరెక్ట్ కాదమ్మా. బయట ఆ రకంగా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లో వెళ్తే తప్ప ఈ చలనచిత్ర పరిశ్రమ నమ్ముకుని బతికే ఎంతో మంది, వేలాది మంది, లక్షల మంది కార్మికులు, కళాకారులు బజార్ను పడతారు. నిజంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. అఫ్ కోర్స్ పెద్ద ఆర్టిస్టులు, పెద్ద నటీనటులు, లేకపోతే పెద్ద సాంకేతిక నిపుణులకు ఇవన్నీ వేజెస్ అవసరం. లేకపోతే వేజెస్ అనేది మెయిన్ చిన్న చిన్న కళాకారులు, సాంకేతిక నిపుణులు వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి పట్టు పట్టకుండా కొంచెం సడలింపుతో, కాంప్రమైజ్ తో, అంత డిమాండ్ కాకుండా కొంచెం తగ్గించుకొని మాట్లాడటం, ఇటు ఛాంబర్ వాళ్ళు కూడా కొంచెం ఇంక్రీజ్ చేయడం, న్యాయబద్ధంగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మా గురువు గారి యాంగిల్లో నేను కోరుతున్నాను. ఆయన ఉన్నట్లే. ఎస్, రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. రైట్. గత 3 సంవత్సరాలుగా కూడా వేతనాలు పెరగలేదు. బట్ సినీ కార్మికులు అయితే ఏదైతే మొదట ప్రామిస్ చేశారో 30% పెంచాలి అనే విధంగా కూడా ఇప్పటి వరకు అయితే పెంచుతామని చెప్పారు. బట్ పెంచలేదు. బట్ దానికి సంబంధించి కూడా వాళ్ళ డిమాండ్లు పూర్తిగా నెరవేరలేదనే నేపథ్యంలో వీళ్ళు సినీ మొత్తానికి కూడా ఒక బంధం చేశారు. సో ఇప్పటికే చిరంజీవిని 2-3 సార్లు కలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. ఈ మీటింగ్ తర్వాత అయినా కూడా ఈ సమస్యకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం తీసుకొస్తారు.